ప్రైజ్ ద లార్డ్. దేవుడు నా జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేశాడు. ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో అద్భుత కార్యాలు. సో, దాంట్లో ఒకటి నేను సాక్ష్యంగా ఆల్రెడీ నా చర్చ్‌లో నేను అందరితో సంఘం ముందు నేను ఆల్రెడీ చెప్పాను. బట్ మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నేను చదువుకునే రోజుల్లో నేను హాస్టల్‌లో ఉండేదాన్ని. ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి అటెండ్ అవ్వాలని చెప్పేసి 1 మంత్ ముందే ఒక పాంప్లెట్ ఇచ్చారనమాట. సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. యంగ్‌స్టర్స్ అందరూ రావాలి అని చెప్పేసి. అది ఓన్లీ ఫర్ యంగ్‌స్టర్స్ అనమాట. అయితే మేమందరం వెళ్తున్నాము. నువ్వు కూడా రా అని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేశారు. ఓకే. వస్తాను అని చెప్పాను. సో, అది 1 మంత్ ముందనమాట. సో, ఈ గ్యాప్‌లో 1 మంత్ తర్వాత అంటే కొద్ది రోజుల్లో ఆహ్, మా మా పిన్ని కూడా అక్కడే స్టే చేస్తుందనమాట. అలా స్టే చేస్తున్నప్పుడు తను కాల్ చేసింది. నాకు నెక్స్ట్ వీక్‌లో నేను ఎలోన్‌గా ఉండాల్సొస్తుంది. సో, నువ్వు కాలేజ్ నుంచి డైరెక్ట్‌గా అక్కడికొచ్చేసేయి. నాకు కంపెనీ ఇద్దు గానీ ఇద్దరం కలిసుందాం అని చెప్పేసి అలా చెప్పిందనమాట. సరే అని చెప్పేసి నేనొస్తాను అని చెప్పాను. అప్పుడు నేను ఎగ్జాక్ట్‌గా తెలుసుకోలేదు. ఆమె ఎప్పుడు అనేది నేను చెప్తాను అని చెప్పింది. సరే కదా అని చెప్పేసి నేను ఓకే అన్నాను. తర్వాత ఒక 2 డేస్ ముందు ఫోన్ చేసి, నేను కరెక్ట్‌గా ఏ రోజైతే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో, ఆ రోజే నువ్వు రావాలి అని చెప్పిందనమాట. అలా చెప్తే, అయ్యో! ఆ రోజా? నాకు వేరే పనుంది, నాకు కుదరదు అని చెప్తే, అది నువ్వు ముందే చెప్పాలి కదా! ఇప్పటికిప్పుడు చెప్తే ఎలాగా? నేనిప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి? దట్స్ నాట్ ఫెయిర్ అన్నట్టుగా అలా మాట్లాడిందనమాట. అలా మాట్లాడితే నేనన్నాను కదా! లేదు పిన్ని కుదరదు అది ఇది అని సంథింగ్ చెప్పేసాననమాట. నాకు తన నుంచి కొంచెం వస్తే బావుండు కదా! నువ్వు ఇలా ఎందుకు చేశావు? ముందు నుంచి చెప్తే నేను ఇంకేదన్నా ప్లాన్ చేసుకునేదాన్ని కదా! అన్న ఉద్దేశంతో అనిందనమాట. అయితే నాకప్పుడు ఇది మిస్ చేసుకోవాలి అనే ఉద్దేశ్యం లేదు. అలా అని అలా ఎళ్ళకుండా ఉండాలని లేదు. నాకేం చేయాలో అర్థం కాలేదనమాట. ఈ సిట్యుయేషన్‌ని నా ఫ్రెండ్‌కి చెప్పాను. ఇలా ఉంది. తను ఇలా అంటుంది. మరి నాకేమో ఇది అటెండ్ అవ్వాలనుంది. ఏం చేయాలి అనంటే, అప్పుడు నా ఫ్రెండ్ ఈ వర్స్ చూపించిందనమాట. ఏంటి అనంటే, నువ్వు అది మార్క్ 10థ్ చాప్టర్ 29థ్. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని. ఈ వర్స్ చూపిచ్చి ఎవరైనా నీ నీ రిలేటివ్స్ సంథింగ్ వాళ్ళని యేసు నామంలో, యేసు కొరకు నువ్వు వదిలిపెడితే నీకు అంతకంటే ఎక్కువ బ్లెస్సింగ్స్ వస్తాయి. సో, ఆమె సేఫ్టీ కోసం మనం ప్రార్థన చేద్దాము. నువ్వు వెళ్ళకుండా ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి వచ్చేసేయి అని చెప్పింది. సో, దేవా నేనైతే అక్కడికి వెళ్ళాలనుంది. కానీ నేను మీ దగ్గరికి, మీ సన్నిధిలో నేను గడుపుదామని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళకుండా ఉన్నాను. మరి ఆమెని సేఫ్‌గా ఉంచే బాధ్యత నీది. ఇంక ఏదైనా జరగని నేను మీకోసం వస్తున్నాను అని చెప్పేసి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి అటెండ్ అయ్యాననమాట. అక్కడ ఆల్మోస్ట్ చాలా పెద్ద క్రౌడ్ ఉంది. 2000 మెంబర్స్ ఆఫ్ యూత్ ఉన్నారనమాట. అంత యూత్ అక్కడ సరౌండింగ్స్ కాలేజెస్ అందరూ పిల్లలు వచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళు అన్యులైనప్పటికీ క్రిస్టియన్స్ అయినా అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని వచ్చారనమాట. సో, అలా జరుగుతున్నప్పుడు అందరూ మీ యొక్క విష్ ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు విష్ రాసేసి వాళ్ళ పేరు రాసేసి దాంట్లో ఎయాలనమాట. వాళ్ళందరినీ అలా చిట్టి ఇచ్చేసి రాయమని చెప్పారనమాట. అయితే మేమందరం రాసాము. అంతా అయిపోయింది. దాంట్లో ఔట్ ఆఫ్ 2000 పీపుల్ 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. ఆ 5 మెంబర్స్‌లో ఫోర్త్ మెంబర్‌ని నేను. నా పేరు పిలిస్తే నేను షాక్ అయిపోయా. ఏంటిది అని చెప్పేసి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారనమాట. ఒకళ్ళకి బుక్కు, ఒకళ్ళకి సంథింగ్ చాక్లెట్ సంథింగ్ అలా. నాకైతే ఇంత పెద్ద డైరీ మిల్క్ ఇచ్చారు. ఇంత పెద్ద డైరీ మిల్క్ ఇచ్చేసి నా కోసం అక్కడే ప్రేయర్ చేశారనమాట. ఎవరైతే పిలిచారో జస్ట్ స్మాల్ ప్రేయర్ చేసేసి పంపించేశారనమాట. అప్పుడు నేను రాగానే మా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్‌గా ఉన్న ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు. నీ పేరు ఎలా సెలెక్ట్ చేశారు? నీ పేరు ఎలా సెలెక్ట్ చేశారు అని. అయితే నేను ఇది జరిగిన సిట్యుయేషన్ చెప్పాననమాట. అంటే నేను పెద్ద చాక్లెట్ వచ్చిన దానికి హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. ఔట్ ఆఫ్ 2000 మెంబర్స్‌లో దే హావ్ సెలెక్టెడ్ ఓన్లీ 5 మెంబర్స్ అండ్ వాళ్ళ కోసం అక్కడ ప్రే చేసి పంపించేశారు. అండ్ నేను చెప్పాను ఇది సిట్యుయేషన్ అని. యెస్. దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు ఈరోజు నీ నీ పిన్నిని కాదనుకోని నువ్వు ఈరోజు ఇక్కడికొచ్చావు కాబట్టి
ఈరోజు దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు. నూరంతలుగా బ్లెస్ చేస్తా అన్నాడు. నీకోసం స్పెషల్ ప్రేయర్ చేశారక్కడ. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడు అని చెప్పారు. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిచ్చింది. వెంటనే ఆ ప్రేయర్ మీటింగ్ అయిపోయిన వెంటనే నేను మా పిన్ని కోసం ఫోన్ చేశాననమాట. ఎలా ఉన్నావు ఏంటి అనంటే, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక ఫ్రెండొచ్చింది. నేను లోన్‌లీగా ఏం లేను అని చెప్పింది. అసలు ఏంటిది నాకసలు భలే ఆశ్చర్యం అనిపిచ్చింది. సో, దేవుని కోసం వెళ్తే అసలు ఎంత ఆశీర్వాదము. అక్కడ తను బాధపడుతుందని తన కోసం ప్రేయర్ చేశాను. దేవుడు అటునుంచి ఏదో ఒక ఆల్టర్‌నేటివ్ చూపిచ్చాడు. ఇక్కడ నేను ఇటొచ్చాను వాళ్ళని కాదనుకోని. ఇక్కడ నా నా కోసం ప్రేయర్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఈ వాక్యం ఇక్కడ నా జీవితంలో అప్లికబుల్ అయింది కదా! అప్పుడు ఆ చాక్లేట్ నేను అందరి కోసం ఇంత పెద్ద చాక్లేట్ కాబట్టి హాస్టల్‌లో ఉన్న వాళ్ళందరి కోసం పంచేసి ఎక్కడొచ్చింది ఏంటి అనంటే ఇది జరిగింది అని చెప్పేసాను. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అప్పుడు నేను దేవుడికి సాక్షిగా నిలబడ్డాను అని తర్వాత రియలైజ్ అయ్యాను. ఎందుకంటే ఆ సాక్ష్యం నేను అందరితో పంచుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇలాంటి సాక్ష్యాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. సంఘంలో అందరి ముందు నేను చెప్పిన సాక్ష్యాలున్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.